ప్రేమకు హద్దులు, ఎల్లలు, వయస్సు, కులం, మతం, ప్రదేశం వేటితో కూడా సంబంధం ఉండదన్న విషయాన్ని ఇప్పటికే ప్రేమికులు నిరూపించారు. అయితే ప్రేమకు జైలు 4 గోడలు కూడా అడ్డు కాదని ప్రేమ ఖైదీలు నిరూపించారు. మనం ఆల్రెడీ ప్రేమ ఖైదీ సినిమా చూసాం. అందులో హీరో తన ప్రేమకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళని చంపడంతో ఖైదీగా మారతాడు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి రియల్ జైల్ లవ్ స్టోరీ మాత్రం ఇద్దరు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలది. వాళ్ల ప్రేమకు న్యాయస్థానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెరోల్పై బయటకు వచ్చి వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మరి ఆ పెళ్లికి వేదిక ఎక్కడా? ఆ జైలు ఖైదీలు ప్రేమ ఖైదీలుగా ఎలా మారారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్. వారిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కొన్నేళ్లుగా ఇద్దరు జైలు 4 గోళ్ల మధ్య ఉన్నారు. కరుడు కట్టిన ఖైదీల మధ్య ఉంటున్నటువంటి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. దీంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెరోల్పై 15 రోజులు బయటికి రావడానికి కోర్టు అంగీకరించింది. కాగా వీరిద్దరూ జైపూర్లోని సంగనేర్ ఓపెన్ జైల్లో కలుసుకున్నారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు గత ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు అల్వార్లోని బరోడా మేవ్లో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో హంతకుల మధ్య ప్రేమ పెళ్లి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.